నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ మొత్తానికైతే మాత్రం పార్లమెంటు ముట్టడి విషయంలో మాత్రం ఉధృతంగా మారింది. ఇదే దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేయించాలి, అలాగే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలని కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే ప్రొటెస్టులు చేస్తుంది. అందులో భాగంగా సోనం వాంగ్చుక్ అయితే మాత్రం మొత్తానికైతే మాత్రం నిరాహార దీక్ష నేపథ్యంలో అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనం మారింది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు ఓయూ నేత ఉదయ్ ఉన్నారు. ఎట్లా చూస్తారు కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తతను? ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువ బతికి ఉంది అనడానికి ఇదొక సాక్ష్యం. 23 రోజులుగా నూతన ఆవిష్కరణకర్తగా ప్రపంచ స్థాయి స్ఫూర్తి పర్సన్గా ఉన్నటువంటి సోనం వాంగ్చు అనబడే వ్యక్తి, ఎందుకంటే ఆయనకు రామన్ మెగాసెస్ అవార్డు అంటే ఆసియా ఖండంలో నోబెల్ బహుమతితో సహా సమానం లాంటిది. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేస్తే ఇందిరాగాంధీ వచ్చి నిమ్మరసం ఇచ్చింది. ఈయన ఎన్నో ఆవిష్కరణలు చేసిండు. సైనికుల కోసము లడక్ లాంటి ప్రాంతంలో దేశానికి అందించిన చరిత్ర ఉంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు, శరం, లజ్జ, బుద్ధి, జ్ఞానం అనేది ఉండాలి కదా. 1958లో 56లో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నైతిక బాధ్యతతో రాజీనామా చేశాడు. తర్వాత ఎకనామిక్ స్కాండిల్ జరిగినప్పుడు, కరప్షన్ జరిగినప్పుడు టీటీ కృష్ణమాచారి కూడా చేసింది. అంటే వాళ్ళ గొప్ప విశాల తత్వానికి అదొక తార్కణం. మరి ధర్మేంద్ర ప్రధాన్ 23 రోజులుగా ఒక గొప్ప వ్యక్తి ప్రాణాన్ని తన తుది అంచుల దాకా తీసుకుపోయినా కూడా ఈ దేశ ప్రభుత్వానికి ఎందుకు చలనం వస్తలేదు? 23 లక్షల మంది నీటి పరీక్ష రాసి పేపర్ లీక్ అయితే 20 మంది చచ్చిపోతారు. దేశంలో ఉండేటువంటి జన్జడ్ లాంటి యువత ఈ దేశం యొక్క అకౌంటబిలిటీ ప్రజలకు, ప్రభుత్వానికి ఒక అద్భుతమైన వారధిగా ఉండాలని స్వచ్ఛందంగా బయటకు వస్తున్న సందర్భం మీరు ఇవాళ చూస్తే అన్న, ఢిల్లీ నడివీధులలో, మెట్రో స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, బస్సు స్టేషన్లో లక్షలాది మంది ఒక నది ప్రవాహంలాగా ఏరులై పారుతున్న సందర్భం. మీకు పార్లమెంటు దగ్గరికి, మెయిన్ గేట్ దగ్గరికి ఉద్యమ నాయకులు బయటకు వెళ్తే వాళ్ళు ఇట్లా గన్నులు పెట్టిన సందర్భం. అంటే ఇవాళ వాళ్ళ యొక్క ఆవేదన యొక్క దుఃఖ రూపము, అక్కసు, ప్రజల పక్షాన ఉండేటువంటి ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి అనడానికి అవన్నీ సాక్ష్యాలు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ ఈ దేశంలో 12 సంవత్సరాలుగా వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఎటువైన రాజకీయాలు మాట్లాడితే చాలా మాట్లాడతారు. ఆవు మీద, మతం మీద ఏం రాజకీయం చేస్తారు అనేది ప్రజలందరికీ చూస్తూ ఉన్నారు. కనీసము విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చి ఈ దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఒక భయం ఉంటుంది, ఒక భక్తి ఉంటుంది, ప్రజలకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది అనే నమ్మకాల పేరు మీద. ఎందుకంటే నిన్న హైదరాబాద్లో జరిగింది 28 రాష్ట్రాలలో ఉర్రూతలూగుతున్న సందర్భం. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అభిజిత్ దీప్కే ఉద్యమం చేస్తుంటే కుల్దీప్ సింగర్ అనే ఎమ్మెల్యే ఒక మైనర్ బాలిక మీద రేప్ చేస్తే అతనికి సపోర్ట్ చేసిన ఆమె వచ్చి బ్లూ ఇంక్ మీద పోసింది. ఎంత మూర్ఖత్వం, ఎంత అది అన్యాయం మీద మాట్లాడితే దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు, తుకిడే గ్యాంగ్ అని పిచ్చి పిచ్చి మాటలతోని, అబద్ధపు ప్రచారాలతోని, అంధ భక్తుల పేరుతో చేసేటువంటి మూక సాములు వీళ్ళంతా. కాబట్టి ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ పోరాటము, ఉద్యమాన్ని ఉగ్గుపాలతో ముందుకు తీసుకెళ్తూ ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఢిల్లీ నడి వీధులలో ఒక ఉద్యమ నాయకుడు అంటుండు, పోలీసులు కొట్టడానికి వచ్చి దెబ్బలు తిన్నప్పుడు కొట్టు చూసుకుంటాము అంటే ఆ పోలీసులు భయపడి వెనకకు పోయిన సందర్భం. అంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈ దేశంలో యువత కోసము, దేశ భవిష్యత్తు కోసము, దేశ ప్రజల కోసము మా ప్రాణాలు ఇస్తామని ఇవాళ జన్జడి ఉద్యమము, జన్జడి యువత ముందుకు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి కళ్ళు తెరవాలి, లేకపోతే కాలగర్భంలో ఈ ప్రభుత్వము కలిసిపోద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ వెనుక కానీ, ఈ అభిజిత్ వెనుక కానీ, సోనం వెనుక కానీ చాలా విదేశీ కుట్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫండింగ్ కూడా ఉంది. ఇది ఒక కావాలని ఒక ప్లాన్ ప్రకారం కొన్ని డబ్బులు ఇచ్చి కూడా ఉద్యమాలు, కృత్రిమ ఉద్యమాలలాగా చేయిస్తున్నారనే కుట్ర జరుగుతుందని కూడా సోషల్ మీడియాలో ఇంకా బీజేపీ సంబంధించిన అనుబంధ వర్గాలు కూడా మాట్లాడుతున్నాయి. నిజమేనా అన్న? మీకు ఒక విషయం చెప్పనా, సీజేపీ ఏర్పడ్డ తర్వాత 49% పాకిస్తాన్ నుంచి ఉన్నారు, సౌదీ అరేబియా నుంచి ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారని ఒక స్ట్రాటజీ తీసి ప్రచారం చేస్తారు. వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే వీళ్లకు ముస్లిం మతస్థుల మీద, ఆవు మీద, వీళ్ళు ఈ 2 తప్ప, ఈ 2 లేకపోతే వీళ్ళని ఎవ్వడు కూడా దగ్గర కూడా తీయరు. ఇప్పుడు ఈ దేశంలో తర్వాత మొత్తం స్ట్రాటజీ చూస్తే 98% భారతదేశంలో ఉండరన్న. ఈ దేశం ఆయన ఏమన్నాడు, సోషలిస్టు, సెక్యులరు, డెమోక్రసీ, గణతంత్రం పేరు మీద
అందరూ సమానంగా ఉండేటువంటి ఒక ప్రభుత్వ వ్యవస్థ బాధ్యతగా ఉండాలనే నమ్మకంతో సీజేపీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పిన దానికి భిన్నమైనటువంటి స్వరము ఒక భాస్వరమై ఇవాళ దేశ భవిష్యత్తుకు అద్భుతమైన స్ఫూర్తి తార్కాణంలాగా పనిచేస్తున్న సాక్ష్యం. ఇవాళ ఎవరి కోసం డబ్బులు, మీకు ఏం అవసరం ఉంటుంది, నాకేం అవసరం ఉంటుంది, అభిజిత్కి ఏం అవసరం ఉంటుంది, అంతెందుకు సోనం వాంగ్చు 23 రోజులుగా పోరాటం చేస్తున్నాడు. ఆయన అంత పెద్ద మేధావి, వాళ్ళ నాన్న నుంచి ఆస్తులు ఉండొచ్చు, మేధస్సు ఉండొచ్చు, గొప్ప ఆవిష్కరణలు ఉన్నటువంటి స్ఫూర్తి పర్సన్ సావుల్లో నోట్లో తలకాయ పెట్టి 23 రోజులుగా కడుపు కాల్చుకుని ఉన్నాడు అంటే ఆయనకి ఏం అవసరం ఉంటుంది? మనలో మనం మాట్లాడుకుంటాం. సోనం వాంగ్చుక్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని కూడా మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆయన చైనాకు అనుబంధంగా మాట్లాడారు, పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నారు, బంగ్లాదేశ్ అనుకూలంగా ఉన్నారు అంటూ గతంలో ఆయన కామెంట్స్ను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా విదేశీయాల పరిచయాలు ఉన్నాయా లేకపోతే ఎట్లా చూస్తారు దీన్ని? అన్న ఒక మాట, ఒక మేధావి అనబడే వ్యక్తికి ప్రపంచ పరిచయాలు ఉంటాయి, తన ఆలోచనలు, తన ఐడియాస్. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఎక్కడనో పుట్టిండు, కానీ 200 దేశాలలో కార్ల్ మార్క్స్ ఐడియాలజీ పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అర్ముద్ జలసంధి నుంచి పెట్రోల్ డీజిల్ రావాలి. 70 సంవత్సరాలుగా ఇరాన్కు మన ఇండియాకు అవినాభావ సంబంధం ఉంది. అమెరికా వచ్చి వారి మీద దాడి చేస్తే ఈ దేశంలో ఉన్న పాలకులు ముక్కు మీద వేలేసుకున్నారు. కానీ ఈ దేశంలో పెట్రోల్ ఇబ్బందులు కొన్ని రోజులు మనం చూసినాం కదా. అంటే ఈ దేశంలో ఉన్న మతం ద్వారా ఉండే మనుషులను వైరుధ్యంతో, మత అస్తిత్వం ద్వారా వీళ్ళు రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటారు. పరాయి దేశస్తుల నుంచి వచ్చిన పెట్రోళ్ళు, డీజిళ్ళు, ట్యాబ్లెట్స్, బట్టలు ఇవన్నీ మనం వాడుతున్నాం కదా. అంటే వీళ్ళు మనుషులను కంటే వీళ్ళ వెనక మతం ద్వారా, ఇప్పుడు 130 కోట్ల మంది హిందువులం ఉన్నాం, మనం హిందువులం, ధర్మగంగ బిందువుల పేరుతో మనం ఉన్నోళ్ళం ఉదాహరణకు ఉన్నప్పుడు. ఇప్పుడు మనం అందరికీ ఈ పోరాటాలు చేసేటప్పుడు మీరు ఈ మైక్ పెట్టేటప్పుడు నువ్వు హిందువా ముస్లిం అని నువ్వు అడగవు కదా. నేను మాట్లాడేటప్పుడు నేను హిందువునా ముస్లిం అని నేను చెప్పను కదా. నిరుద్యోగుల కోసం ఓయూ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంలో పెద్ద పోరాటం చేసినాం. ఒక్క నాడన్నా నేను హిందూ కోసం మాట్లాడుతున్నా స్టేట్మెంట్ ఏ మీడియా మీద నేనైతే మాట్లాడలే కదా. ఇప్పుడు హిందువులకు పెట్రోల్ సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది, మహిళల మీద అఘాయిత్యాలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి, అనేక రకాల లక్షల సమస్యలు ఉన్నాయి. వీటి గురించి మాట్లాడరు అన్న వీళ్ళు మతం పేరుతో అస్తిత్వం ద్వారా కాపాడుకోవడం. ఎందుకంటే వీళ్ళు రమణమూర్తి లాంటి మేధావి మీద దాడి జరిగితే అసలైన హిందూ వీళ్ళు కాదు, రమణమూర్తి. వాడు కశ్యప్ రెడ్డి అంటాడు, వాడుగా దాడి చేసింది, వాని వెనక భావజాలం దాడి చేసింది. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ప్రశ్నిస్తే తుకుడే గ్యాంగులు, అర్బన్ నక్సలేట్లు, ద్వేషదోళ్ళు, ఇప్పుడు ఈ మీడియా ఇది చేస్తున్నాం కదా, కింద కామెంట్లు చూడు ఎంత అద్భుతంగా వస్తాయో. మనం స్వీకరించాలి హృదయపూర్వకంగా. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అయితే పుట్టని బిడ్డను కూడా రేప్ చేస్తున్న సందర్భాలు ఈ నా కొడుకులు అందరూ కలిసి. కాబట్టి వీళ్ళ మాటలకో వీళ్ళ భయాలకో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజల హక్కు కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోని మనం అందరం బత్తితులార భ్రష్టులార బాధ సర్ప ద్రష్టులార ఏడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నట్లుగా ప్రజల కోసం మనలాంటి చదువుకున్న వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, అన్యాయం మీద న్యాయం కోసం ఇలాంటి ఇంత అద్భుతమైన దిశ టీవీ లాంటి నాలాంటి పోరాట యోధులు మనం ఉండి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి సీజేపీ పేరుతో ఏర్పడ్డ ఈ పోరాట వీరత్వం అనేది ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. లేదు అంటే నరేంద్ర మోడీ మీద ఆ ప్రమాదం పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో బీజేపీ కూడా కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. భవిష్యత్తులో బీజేపీ కాలగర్భంలో కలిసే అవకాశం ఉంది. ఇప్పటికైనా సీజేపీ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తుందో ఇందులో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ను నిజంగా ఆయనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చేలాగైతే మాత్రం బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ప్రశ్నిస్తే మొత్తం దేశద్రోహిలాగా క్రియేట్ చేసే పరిస్థితి. అలాగే అర్బన్ నక్సల్ ఉంటుంది. కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వేలాది మంది ఈరోజైతే మాత్రం ఈరోజు అక్కడ ఢిల్లీలో మొత్తానికి పార్లమెంట్ ముట్టల్లో పాల్గొన్నారు. పోలీసులకు భయపడకుండా అందరూ కూడా ఈరోజు ఒక సమస్య పైన ఎంత ఆగ్రహం ఉందో యువత ఈరోజు పోలీసులకు కూడా భయపడకుండా ఈరోజు ఎంత అడ్డంకులు సృష్టించినా ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రొటెస్ట్ అయితే కొనసాగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నిజంగా మరోసారి ఇలా జరగకుండా అయితే మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా బర్తరఫ్ చేయాలని కూడా ఓయూ విజయ్ చెప్తున్నారు. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఈ సీజేపీ చేస్తున్న ఒక ఉద్యమం విషయంలో మాత్రం ఏమైనా ముందడుగేస్తుందా లేకపోతే మొండి వైఖరి గతంలాగే అవలంబిస్తుందా లేదా అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.